ఏర్పరచబడిన ఏ గుంపుని పిలువబడిన వాడవా ఏర్పరచబడిన ఆలోచించండి. అందరం కూడా మనము కొన్ని విషయాలకి అందరిని పిలుస్తాం కొందరిని పిలుస్తామా? ఆలోచించడం. నా వైపు చూడాలి, పక్కన వాళ్ళ చూడటం మొదలయ్యి. ఓకే, కొన్నిటికి అందరినీ ఆహ్వానితారు. అందరూ ఆహ్వానితులే. దేనికి ఆహ్వానితులు చెప్పండి? కొన్నిటికి అందరినీ ఆహ్వానిస్తారు, అన్నిటికి కాదు, కొన్నిటికి అందరిని ఆహ్వానిస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, రండి అంటారు. ఒక మీటింగ్ పెట్టారనుకోండి, మీటింగ్ అందరూ ఆహ్వానితులు అంటారు, కొందరే అంటారు. అంటే ప్రత్యేకంగా పిలిచేవి వేరుగా ఉంటాయి. ఎక్కువగా అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే గమనించగలిగితే కొన్ని విషయాల్లో కొంతమందిని పిలిచే విధానము, కొన్ని ఫంక్షన్లకు కానీ ఏదైనా, ఇప్పుడు చదువుకున్న వారికి కూడా కొన్ని ఉద్యోగాలకి అందరిని పెట్టుకోమంటారా, కొందరిని పెట్టుకోమంటారా? చదువుకొని ఉన్నారు, ఆ చదువుకు తగ్గ ఉద్యోగం పడింది, అందరూ పోటీ పడచ్చా? కొందరేనా? చదువుకున్న వాళ్ళు అందరూ పోటీ పడచ్చు. అంటే చదువు లేని వారి గురించి నేను మాట్లాడట్లా. అది ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి పోటీ పడచ్చు. అయితే పిల్లలారా, ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు మనము ఆలోచిద్దాం. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కాగా పిలువబడిన వాడు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం తెలియజేస్తూ, ఒక విషయాన్ని తెలియజేస్తూ ఈ వాటలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి, ఒక పెళ్లి కుమారుని విందుని గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమంటే, పిలువబడిన వారు ఎంతమంది అంట? అనేకులు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అందరిని పిలుస్తున్నాడా, కొందరిని పిలుస్తున్నాడా? యేసుక్రీస్తు వారు మనమైతే కొన్నిటికి కొందరినే పిలుస్తూ ఉంటాం. గవర్నమెంట్ వాళ్ళైతే కొంతమందినే ఉద్యోగాలకి వాటికి పిలుస్తూ ఉంటారు, అవునా కదా? అయితే యేసుక్రీస్తు వారు అందరిని పిలుస్తున్నాడా, కొందరిని పిలుస్తున్నాడా? అందరినీ పిలుస్తున్నాడు. అందరినీ ఆయనకి పిలుపునిస్తున్నాడు. అందరికీ పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు, కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నాడా? ఇప్పుడు ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి అంటే అందరికీ ఇవ్వగలుగుతారా? ఒక ఉద్యోగం ఉందనుకోండి, అందరికీ ఇవ్వగలుగుతారు. 10 మంది పోటీ చేశారనుకోండి, ఆ 10 మందిలో ఒకరికి వేస్తారు. ఇప్పుడు పరలోకం అనేది యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు, కొందరికి ఇవ్వాలనుకుంటున్నాడా? ఉద్యోగాలు కానీ, ఒక పెళ్ళి కానీ, మనం ఒక ఫంక్షన్ చేసుకున్నాం, కొందరిని మనం పిలుస్తూ ఉంటాం, కొంతమందికి అవకాశాలు ఇస్తాం. కానీ పరలోకానికి అందరినీ పిలుస్తూ ఉన్నాడు. పిలువబడిన వారు ఎంతమంది అంట? అనేకులు. ఎంతో మందిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఎందుకు పిలుస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు అందరిని ఎందుకు పిలుస్తున్నాడంటే, పరలోకం అందరూ వెళ్ళాలని ఆయన ఉద్దేశమయం. ఆలోచించండి పిల్లరా, ఆయన పిలుస్తున్నాడు. కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మనం అంటూ ఉంటాం, ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు కానీ, ఏమైనా చేసే కార్యక్రమం, అందరిని పిలిచానండి, వీళ్ళే కొందరే వచ్చారు. అందరు పోటీ చేశారండి, ఒక్కళ్ళే గెలిచారు. ఆలోచించండి పిల్లరా, దేవుడు తన పరిచర్యకు, తన కొరకు బ్రతకాలని, పరలోకం సంపాదించుకోవాలని అందరిని పిలుస్తూ ఉన్నాడు.
అందరికి అవకాశాలు ఇస్తూనే ఉండాలి. కానీ ఏర్పరచబడిన వారు కొందరేనా? ఏమైపోయారు వీళ్ళందరూ? వచ్చిన వాళ్ళంతా చాలామంది చూడండి, ప్రారంభంలో తెగ వచ్చేస్తారు. ఉండే కొద్ది ఏమైపోయిందంటే కనపడతారు. ఫస్ట్ క్లాస్లో స్కూల్కి వెళ్ళారనుకోండి, వారు సెకండ్ క్లాస్ దాకా ఉంటారు కొంతమంది. సరే, సెకండ్ క్లాస్లో ఉన్నారనుకోండి, థర్డ్ క్లాస్కి ఉంటారా? కనపడరు. గమనించగలిగితే ఈ విధంగా అందరికీ చదువు నేర్పించాలి అని ఒక ఉద్దేశం ఉండిద్ది. కానీ అందరు చదువుకున్న వాళ్ళు కనపడతారా? కనపడరు. 7th క్లాస్కే పక్కన పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంకా 9th క్లాస్ వచ్చిందంటే నేను వెళ్ళను అనేవాళ్ళు ఉంటారు. అందరూ బాగా చదువుకోవాలి, అందరూ బాగుండాలని అన్ని పథకాలు పెట్టి ఎలాగైనా చదువు నేర్పించాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ చదువుకునేవారుగా ఉంటారంటే అందరూ చదువుకునేవారుగా, మాకు చదవటం నాకు ఇష్టం లేదు, మరి ఏం చేయటం ఇష్టం? బట్టలు ఉతకటం మాకు ఇష్టం, అంట్లు తోముకోవటం మాకు ఇష్టం, ఇంక కొంతమంది అయితే పనికి వెళ్ళటం మాకు ఇష్టం. గమనించండి, అంటే అందరికీ ఆయన గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, జ్ఞానవంతులు కావాలి. అందరూ చదువుకుంటారా? అందరూ చదవరు. కొందరే చదువుకుంటూ ఉంటారు, కొందరే కష్టపడుతూ ఉంటారు. కష్టపడి చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. గమనించండి, ఇది నేను చెబుతున్న విషయం లోకంలో ఉన్న విషయం అర్థం అవటం కోసం చెబుతున్నాను. ఇప్పుడు ప్రభువు కూడా అందరినీ పిలుపునిస్తున్నాడు. అందరూ రక్షణ పొందాలి. అందరూ ఏం పొందాలనుకుంటున్నాడు? రక్షణ. అందరూ పొందాలనుకున్నారు, కొందరే అనుకుంటున్నాడా? చూడండి ఒక మాట, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నారు. అందరూ అంటున్నాడా? కొందరే అంటున్నాడా? అంతటా అందరూ మారు మనసు. ఇప్పుడు అందరిని పిలుపునిస్తున్నాడు. అందరూ కూడా అందరిని రమ్మని పిలుపునిస్తున్నారంటే అందరూ రావాలని, అందరూ రక్షణ పొందాలని. కానీ కొంతమంది వాటిని వినియోగించుకునేవారు ఉండరు. ఆలోచించండి, ఎందుకు ఈ విధమైన పిలుపునిస్తున్నాడంటే ఎవరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు. పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు విని ఆ పిలుపుకు తగ్గట్టుగా మనిషి బ్రతకే విధంగా ఉండాలి. లోకంలో మాట అంటుంటారు, అదృష్టము చెప్పాలి. తలుపు తట్టినప్పుడు అంట ఏం చేయాలి? మాకేం తెలియదండి, మాకెప్పుడు అదృష్టం అనేది తలుపే తట్టలేదండి అంటారా? చెప్పండి, మీకు ఎప్పుడు అదృష్టం తలుపు తట్టలేదా? మాకు అదృష్టాలు, మాకెప్పుడు దురదృష్టాలు తప్పితే మమ్మల్ని కట్టేది. ఏ రోజు అదృష్టం మాకు తలుపు తట్టి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక వ్యక్తి దారిని పోతూ ఉన్నప్పుడు అతని కళ్ళ ముందు పైన ఒక వ్యక్తిని బంధించేసి ఉన్నారు. ఒక రాజు బంధించేసి ఉన్న తర్వాత ఏం చేశాడు అంటే, అతను కేకేస్తే అక్కడ ఉన్న బట్టలు పట్టుకుంటారేమని చెప్పేసి పైనుండి వాడు దారిని పోతూ ఉన్నప్పుడు తనకున్న వజ్రాలతో పొడిగిన కడియాన్ని తీసి ఏం చేశాడంటే వాడు ముందేశాడు. వాడు ముందేం కానీ వాడు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. అదృష్టం భలే, ఇవాళ ఎవరి ముఖం చూసానా కానీ నాకేం దొరికింది? వజ్రాలదే కడియం దొరికింది అనుకున్నాను. తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకొని మరలా ఇంకా ఎతకటం మొదలు పెట్టాడు. ఎక్కడ ఒకటి దొరికిందంటే ఇంకోటి కూడా ఉండిద్ది కదా. అదృష్టం భలే కలిసి వచ్చిందని మళ్ళీ ఎతకటం మొదలు పెట్టాడు. ఈ ఎతకటం మొదలు పెడితే పైనుండి ఒరే బాబు నేనేరా వేసింది అంటున్నాడు ఒక వ్యక్తి. అంటే మాట్లాడకుండా ఎవరు నేనేస్తే నన్ను చూడకుండా వాడేంటి అట్ట చేస్తున్నాను. ఎతకపోయి వాడు పైకి చూడకపోయేపటికి రెండో చేతికి ఉన్న వజ్రాలను కూడా తీసి వాడు ముందేశాడు. వాడు ముందేం కానీ ఇప్పుడు వాడు ఏం చేశాడంటే మరలా అది తీసుకొని జేబులో పెట్టుకొని మరలా ఎతకటం మొదలు పెట్టాడు. ఎక్కడ ఎతకటం మొదలు పెట్టాడు? వాడికి అదృష్టం, లడ్డు కావాలా బాబు, విన్నారా యాడ్? ఇంకో లడ్డు కావాలా బాబు,
వాడికి ఇంకో లడ్డు లాంటిది బంగారపు కడియం, అది కూడా దొరికింది. పైన అడు అనుకుంటున్నాడు, అతను అనుకుంటున్నాడు నేను ఇచ్చాను నా వైపు చూడరా అంటే పిలుస్తున్నప్పటికీ వాడేమో ఏమవట్లా, పలుకుతున్నాడా? వాడు వేసి ఏ విధంగా అంటే కొంతమంది నోటుతో పిలవాలంటే కుదరదు, కంటితోనే చెబుతూ ఉంటారు. పనులు చేసేవా? కంటితో పనులు చేపేయటం తెలుసా? చేయించవచ్చు. ఇప్పుడు పిల్లలు చెయ్యొద్దన్న పని చేస్తా ఉన్నారనుకో, మనము ఒక్కోసారి నోటు చెప్పు, కంటితోనే చెప్పేస్తాం. చెప్పగానే ఏమవుతారు వాళ్ళు? ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు వాడు కూడా ఏంగానే అది కూడా తీసుకొని జేబులు పెట్టుకొని ఎతకటం మొదలు పెడుతున్నాడు. ఎక్కడ ఎతకటం మొదలు పెడుతున్నాడు చెప్పండి? ఎక్కడ ఎతకటం మొదలు పెడుతున్నాడు? కింద ఎతకటం మొదలు పెట్టాడు. ఇప్పుడు 2 కడియాలు తీసేస్తే ఇంకేమన్నా ఉండిద్దా అతని దగ్గర? ఏం లేదు. పక్కన ఒక రాయి దొరికింది. రాయి దొరికి ఆ రాయితో నెత్తి మీద వేసాడు. అప్పుడు చూశాడు అన్నమాట. అప్పుడు ఎటు చూశాడు? పైకి చూశాడు. గమనించండి. అప్పుడు వాడుకు వాడి కళ్ళ ముందు బంగారపు వజ్రాలతో పొడిగించినది వేసిన చూశాడా? చూడలేదని మరి రెండోది కూడా తీసేసిన అప్పుడైనా అదృష్టం తట్టింద్ర బాబు, ఎక్కడ నుండో పడతన్నట్టుంటాయి అని చెప్పేసి ఆలోచించి అప్పుడైనా చూశాడా? అప్పుడు చూడాలి. ఎంత పిలుస్తున్నా వాడికి లేదు. ఇప్పుడు ఏం చేసాడు? రాయంగానే మటుకు తల మీద పడంగానే అబ్బా అనుకుంటూ చూశాడు. ఆలోచించండి. మనిషి కూడా అంతే. దేవుడు ఎంత పిలుస్తున్నప్పటికీ ఎన్ని అవకాశాలు ఇస్తున్నప్పటికీ మనిషి మటుకు దేవుని వైపు చూడట్లేదు. రక్షణ పొందాలి. రక్షణ పొందటం కోసము దేవుడు అనేక పర్యాయాలు విడిపిస్తున్నాడా లేదా? ఎన్నో పరిస్థితుల్లో నుండి, ఎన్నో సమస్యల్లో నుండి మనల్ని విడిపిస్తున్నాడా లేదా? ఆలోచించు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో మన తీర్మానాలు భలే ఉంటాయి. గమనించండి. మనకి ఎదురైతున్న సమస్యల్లో మనం తీర్మానాలు బాగా తీసుకుంటాం. ప్రభువా ఈ ఒక్క పరిస్థితుల్లో నుండి విడిపిస్తే, ఉన్నారు లేదా? ఈ ఒక్క రోగం నుండి నన్ను విడిపిస్తే ప్రభువా బ్రతుకుట నీ కోసమే, చావైతే లాభమే అంటాం. దేవుడు కరుణించి ఆ పరిస్థితుల్లో నుండి విడిపిస్తే బ్రతుకుతామా? వస్తామా దేవుడి దగ్గరికి? కొంతకాలం పరుగో తర్వాత కనబడతారా? నువ్వు ఉండే కొంది ఏమైపోయింది అంటే అలవాటు అయిపోయింది. ఆలోచించండి. అంటే దేవుడు అందరిని కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి మార్గము ఎలాగ ఉంది అంటే, ఏ విధంగా ఉంది అంటే విశాలంగా ఉండదు. ఆయన మార్గము ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుగు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి ఎలాగుందంట? విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అంట. యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. అందరిని పిలుస్తుంటే ఎంతమంది వస్తున్నారు? కొంతమంది. అందరిని పిలుస్తూ ఉంటుంటే మరి విశాలమైన మార్గానికి చూడండి ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. కానీ అందరూ వస్తున్నారు దేవుని దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభువారు అయితే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తజనులారా నా యొద్దకు రండి అని పిలుపునిస్తున్నారు. ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా? రండి అని పిలుపునిస్తున్నారు. కానీ మనిషి ఏ దారి ఎన్నుకుంటున్నాడు చూడండి. ఆ పిలుపుని ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆ పిలుపుని ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇరుగు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. అనేకులు అంట. అనేకులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
అనేకులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నారు, ఈ ద్వారాన ప్రవేశించండి అంటే మాకు ఈ ద్వారం మాకు వద్దండి, ఈ ద్వారం మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇలా నడవాలంటే మేము నడవం, ఈ విధంగా మేము పరిగెత్తాలంటే మా వల్ల కాదు, ఈ విధంగా మేము పరిచర్య చేయాలంటే మా వల్ల కాదు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిగా ఆయన కనుక మనం ఆలోచించగలిగితే ఆయన దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే 150 మంది శిష్యులు కనబడతారు. ఎంతమంది కనబడతారు చెప్పాలి? 150 మంది. తర్వాత ఎంతమందికి వచ్చిందో తెలుసా? 70 మందికి వచ్చేది. ఆయన వెంబడించిన వాళ్ళు 70 మందికి వచ్చేది. ఆ తర్వాత ఆ 70 మందిలో నుండి ఎంతమందికి తెలియదో తెలుసా? 12 మందికి తెలియదు. ఆ 12 మందిలో కూడా మరలా ఎంతమంది వెళ్తారు? 11 మంది. చూడండి, ఎక్కడ 150 మంది, ఎక్కడ 70, ఎక్కడ 11 మంది. 150లో 11 మంది ఎంత పర్సెంట్ వచ్చేది చెప్పండి? కనీసం చూడండి, గమనించండి, 150 మంది ఉన్నారు ఫస్ట్. తర్వాత ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. ఆ తర్వాత ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఆ 12 మందిలో ఒకడు పోయాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 11 మంది. అందరూ వచ్చారంటే అందరికి పిలిచాడు, అందరికి అవకాశాలు ఇచ్చాడు, అందరికి అవకాశాలు ఇచ్చారు. కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది. ఆలోచించండి, కొన్ని పరిస్థితుల్లో ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఈ మార్గాన్ని ఏమంటున్నాడంటే ఇరుకైన మార్గం. అనేకులు దేంట్లో ప్రవేశిస్తూ ఉంటారంటే విశాలమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు. విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని వెళుతూ ఉంటారు. ఇరుకైన మార్గం మాకు వద్దు అనుకుంటూ ఉంటారు. గమనించండి పిల్లలు, ఈరోజు ఎంతోమంది వారి పరిస్థితులు చూసి అబ్బా వీళ్ళు మామూలుగా ఉండర్రా బాబు, క్రైస్తవంలోనికి అడుగు పెట్టి దేవుని కొరకు ముందుకు అడుగులు వేస్తుంటే వాళ్ళను చూసి వామ్మో వీడు మామూలుగా తయారవడం అనుకుంటాం. కానీ కొంతకాలానికి వాడు ఏమైపోతాడో తెలుసా? చెప్పండి, కొంతకాలానికి కనబడతారా? ఇప్పుడు కొన్నిసార్లు ఎస్టిమేషన్లు వేసుకుంటూ ఉంటాను, బా చాలా బాగుంది సంఘం, చాలా ఇదిగా ఉందని అనుకుంటూ ఉంటాను. కానీ కొంతకాలానికి కనపడకపోయే వాటికి పరిస్థితులు ఎలాగా మారిపోతాయంటే చాలా బాధగా ఉండేది. చూడండి, ఒక వ్యక్తి కూడా వచ్చి అడుగుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు ఒకసారి చూడండి. లోకా గారు రాసిన సువార్త ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అంటున్నాడు. ఇంకో చాట మాట్లాడుతున్నాడు. లోకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 23వ వచనం నుండి 23వ వచనం, లేకపోతే 22 నుండి చూడండి. అక్కడ కూడా అదే మాటలు మరలా మాట్లాడుతుంటాడు. ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలోను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలోను గ్రామంలోను ఏం చేస్తున్నాడు? సంచారము చేస్తూ ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుడు. ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు. ఏందయ్యా ఇంతమంది వస్తున్నారు, రక్షణ పొందువారు కొద్దిమందేనా అనగానే అని ఆయన అడుగుగా ఆయన వారిని చూచి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇరుకు మార్గమున, కష్టమైన నష్టమైన దేవుడిలో ఉండండి, ఈ మార్గములో నడవండి, ఈ మార్గములో ప్రయాసపడండి అంటే ప్రయాసపడతారా? కష్టపడతారా? ఇరుకు మార్గమున ప్రవేశించండి అంటున్నాడు. గమనించండి, ఆ పదాన్ని వాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన వారిని చూచి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించు చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఎంతో మంది అనుకుంటారు
భక్తి చేయాలి అనుకుంటుంటారు. కానీ నిలబడే వాళ్ళు ఎంతమంది? ఎంతోమంది పరలోకం చూడండి. అందరూ ఏం కొట్టాలి అనుకుంటారు? మంచి ఉద్యోగం కొట్టాలి అనుకుంటారు. అందరి వాళ్ళకి అయ్యిద్దా? ఐఏఎస్ అవ్వాలంటే అందరి వల్ల అయిద్దా? కొంతమంది వల్ల అయ్యిద్ది. నువ్వు పరలోకం అందరికి ప్రభువా అనే ప్రతి ఒక్కడికి పరలోక రాజ్యం వచ్చేసిద్దా? పిలిచిన ప్రతి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన అందరికి ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అందరూ వస్తున్నారా? అందరూ పోరాడటానికి సిద్ధపడుతున్నారా? అందరూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే అనుకూలం ఉంటే భక్తి చేస్తాను, అనుకూలం లేకపోతే నేను. మీ మాట ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలి మాట? అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి నేను రాను. ఏడగరా పరిచర్యకు నేను రాను. మాట ఖచ్చితంగా చెప్పమన్నాడు కదా. కాబట్టి నేను మటుకు రాను. అవకాశాలు ఉన్న కొంతమంది రారు. ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడంటే రక్షణ పొందువారు కొద్ది మంది అని. అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశించ చూతురు కానీ వారి వలన కాదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడు అనేకులను పిలుస్తున్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమందే. ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆశలు అసలు చూడండి. అందరు రంగాలు అందరూ నిలబడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమనిపించింది? దెబ్బ ఒక నడిపించే వాళ్ళకి ఎలాగుండిద్ది అంటే 150 మందిని చూసి, ఆహా నాకు 150 మంది ఉన్నారు, సంతోషంగా ఉండిద్దా లేదా? తర్వాత వాళ్ళల్లో నుండి సగం పైన వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి ఎలాగుండిద్ది? బాధ వేసిద్దా లేదా? సగం పైన వెళ్ళిపోయారు అంటే 150లో సగం ఎంత? 75. ఇప్పుడు 75కి పైన మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగుండేది పరిస్థితి? వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా తర్వాత ఎంతమంది? 70 మంది ఉన్నారు. ఇప్పుడు 70 మందిలో సగానికి సగం ఎంత? 32 మంది వేసుకో. ఇప్పుడు ఆ 32 మంది అని ఉండారా? వారు కూడా లేరు. ఎంతమంది వెళ్ళారు? 12 మంది తేలారు. ఆ 12 మందిలో 12 మంది ఉన్నారా అంటే 12 మందిలో కూడా ఒకడు వెళ్ళిపోయారు. 11 మంది ఉంటారు. ఎలాగుండేది పరిస్థితి? అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఏమి పక్షపాతి? పక్షపాతి ఆయన అందరికీ పరలోకం ఇవ్వాలని అందరికి అవకాశాలు ఇస్తున్నాడు. అందరికి బహుమతులు ఇవ్వాలని అందరికి చూస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది అనంట. ఎందుకంటే పోరాడటానికి మనిషి ఇష్టపడట్లేదు, ఎదిరించడానికి ఇష్టపడట్లా. మరేంటి? హ్యాపీగా విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని హ్యాపీగా బ్రతికేయటానికి ఇష్టపడుతున్నా. పరలోకం రావాలంటే ఆశ మాట అనుకుంటున్నారండి. పరలోకం సంపాదించుకోవాలంటే ఏదో కొంచెం భక్తి చేస్తే సరిపోయింది అనుకుంటున్నారండి. ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడుతూ ఉన్నప్పుడు మరి పరలోకం సంపాదించుకొని అది చాలా చిన్నగా చూస్తుంది క్రైస్తవ్యం. చాలా చిన్నగా చూస్తూ ఉంది. ఆలోచించండి. పరలోకం సంపాదించుకోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన పరలోకం వచ్చిందా? రాదు. ఎందుకో అనుకుంటున్నారు మనుషులు ఏమైపోతున్నారంటే ఏం పర్లేదులే అనుకుంటున్నారు. ఆలోచించండి. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడటానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టడం లేదు. తెలియదు అనుకుంటున్నాం, నాకు బలం ఉందిలే, నాకు వయసు ఉందిలే, నేను ఎప్పుడు పోతానులే, నేను పోన్లే, ముతక వాళ్ళు పోతారులే, రోగంతో ఉన్న వాళ్ళు పోతారులే అనుకుంటున్నావు.
మనిషి ఎప్పుడు ఈ కాలాన్ని చెల్లిస్తాడో తెలియదు. కాలం చెల్లించిన తర్వాత ప్రభు ఎదుట నిలబడాలి అంటే ఈ రక్షణ పొంది ఆయన ఎదుట ఆయన పని తుదముట్టించేసేసి నిలబడటానికి సిద్ధపడిపోవాలి. అందుకని మాట్లాడుతున్నాడు ఆయన, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, పోరాడండి. గమనించండి, అంటే అనేకులైతే పిలువబడుతున్నారు. అయితే రక్షణ పొందేవారు ఎంతమంది కనపడుతున్నారు? కొంతమంది. ఎందుకో తెలుసా? వచ్చిన వాళ్ళు కరెక్ట్గా నిలబడే విధంగా ఉండట్లేదు. వచ్చిన వారు అవకాశాలు వినియోగించుకోవట్లేదు. అందుకనే ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 16వ వచనం. కడపటి వారు మొదటి వారు ఏమవుతున్నారంట? ఏందప్ప, మేము ఎప్పటి నుంచో 30 years ఇండస్ట్రీ ఇక్కడ చర్చిలో మేము ఎన్ని సంవత్సరాలు ప్రారంభం నుంచి మేము ఉన్నాం. ప్రారంభం నుంచి నువ్వు ఉంటే నువ్వు వినియోగించుకోవట్లేదు కాబట్టి అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. పిలిచాడు, నీకు అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాడు, కానీ నువ్వు ఏర్పాట్లోనికి రావట్లేదు. నువ్వు అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదు. అవకాశాలను కాళ్ళదనుకునేవాడుగా ఉంటున్నావు. కాబట్టి మొదటి వారు ఏమవుతున్నారంట? కడపటివాడు మొదటివాడు. మేము ఎప్పటి నుంచో ఉన్నామంటే నువ్వు ఎప్పటి నుంచి ఉన్నా నువ్వు అవకాశాలు వినియోగించుకోకపోతే దేవుడు నిన్నేం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. గమనించండి, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది అంటున్నారు. అవకాశాలను కనుక సద్వినియోగం చేసుకొని మనం వెళుతూ ఉంటుంటే మనము ఏర్పాట్లో ఉంటాం. ఎందుకు ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం అంటే పిలుపునిస్తున్నా చాలామంది వినియోగించుకుంటున్నారా అందరూ అంటే వినియోగించుకోవట్లేదు. పిలుపునిస్తూ ఉన్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఆ రక్షణ విషయంలో ఆ రక్షణను కొనసాగించేవారిగా ఉండాలి, దేవుని కొరకు ముందుకు అడుగులు వేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటుంటే మనిషి మటుకు మాట వినట్లేదు. అందుకని పిలువబడిన వారు అనేకులు. పిలువబడిన వారు ఎంతమంది అంట? అనేకులు. ఏర్పరచబడిన వారు కొందరే. అందుకని రోమిలికి రాసిన పత్రికలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రోమిలికి రాసిన పత్రిక పౌలు శుభమని చెప్పి రాయినది సమస్త జనులు విశ్వాసమునకు విధేయునట్లు ఈయన ద్వారా మీరును, ఈ మాట అన్నది, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉన్నట్టుకు పిలువబడి ఉన్నారు. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఈ మాటను అండర్లైన్ చేయండి. గమనించండి, ఏమని తెలియజేస్తున్నాడు అంటే మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డారు. ఎలాగ ఉండాలని? యేసుక్రీస్తు లాగా ఉండాలని ఆయన పిలుపునిస్తూ ఉంటుంటే ఆ ఏర్పాటులోకి వచ్చేవారుగా ఉంటున్నామా? గమనించండి, పోరాటము చేయటానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. పోరాడటానికి
దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశం పిలిచినప్పుడు ఆ పిలుపుకు తగ్గట్టుగా మనము కనుక బ్రతకకపోతే, ఏర్పాట్లో కనుక రాకపోతే తీసి పక్కన పడేస్తాడు. అంతే కదా. ఇప్పుడు ఒకసారి చెప్పాము, 2 సార్లు చెప్పాము, మనం ఏం చేస్తాం? మాట వినకపోతే ఏం చేస్తాం? మనకు కూడా కొన్ని ఏం పెట్టారు, మంగళవారం బుధవారం ఏం పెట్టారు? పెట్టారు హాజరు వేస్తూ ఉన్నారు. కంటిన్యూషన్ రాపోయారు అనుకోండి, ఆ పేరు కనపడిపోయింది అనుకోండి, తీసేసి పక్కన పడేస్తారు. ఆల్రెడీ బ్యాంకాలు నేను వెళ్ళే దగ్గర కొంతమంది వాటిల్లో ఓనేసిమ్ కూడా ఉన్నాడు. అంటే అదేం ఆయన పేరు అంటే జగదీష్ అన్న కూడా ఉంటాడు. పేరు ఇచ్చాడంట కానీ కనపడట్లేదు. ఆయన పేరు కూడా వచ్చింది లిస్టులో, రావట్లేదు కదా, పేర్లు తీసేస్తున్నాం. గమనించండి. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది అంటున్నారు. దేవుడు నీకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని వినియోగించుకొని క్రీస్తులాగా నువ్వు మారటానికి ప్రయత్నించాలి. ఆ ప్రత్యేకింపబడిన జాబితాలోనికి నువ్వు రావాలి. అంతేగాని ఇప్పుడు అలా కాకుండా ఏముందలే, మనుషులకు ఏమైపోయిందంటే ఉచితం అనే పాటికి నిర్లక్ష్యం అయిపోతారు. అదే స్కూలుకు రాకపోతే ఊరుకుంటారా? స్కూలుకి కానీ కాలేజీకి కానీ కొంచెం లేట్ అయినా సరే అక్కడే పెట్టేసేస్తారు. గేటు లోన కూడా రానిటానికి కొన్ని స్కూళ్ళు ఒప్పుకోరు. మరి చర్చికి అయితే ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఏ టయానికి వచ్చినా పర్లేదు. పోగొట్టుకోకూడదు. పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా క్రీస్తులాగా మనము మారటానికి, ఏర్పాటులోనికి రావడానికి ప్రయత్నించాలి. మనం ప్రయత్నించాలి. ఆలోచించండి. ఇదే మాట్లాడుతున్నాడు. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉన్నట్టుకు పిలవబడి ఉన్నారు. ఈరోజు రక్షణ పొందేవారు కొద్దిమంది అని అంటే కొంతమంది పొందటానికి పొందుతున్నారు. పొందటానికి ఏం పొందుతున్నారు? రక్షణ అయితే పొందుతున్నారు. నేను బాప్టిజం తీసుకుంటా. ఆ బాప్టిజం తీసుకున్నవాడు ఏం చేయాలి? ఆయన పనిలో ముందుకు వెళ్ళిపోవాలి. పోరాడటానికి సిద్ధపడాలి. ఈ పోరాటం ఒకటి ఉంది. ఈ పోరాటంలో మనము కుటుంబంతో పోరాడాలి, స్నేహితులతో పోరాడాలి, పనిలో పోరాడాలి, ఉద్యోగంతో పోరాడాలి. ఈ పోరాటంలో మనము పోరాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద మన దినాలు ఏంటో తెలుసా? యుద్ధ దినాలు. ఎప్పుడైతే క్రైస్తవంలోనికి ఒక్కసారి అడుగు పెట్టామో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నామో, ఆ బాప్టిజం పిలుపు వినాలి. ఫస్ట్ పిలుస్తూ ఉన్నాడు రక్షణ పొందటానికి. ఆ పిలుపు విని నువ్వు ఏర్పాటులోనికి రావాలంటే వెంటనే బాప్టిజము తీసుకోవాలి. చాలా మంది అయితే బాప్టిజానికి ఇప్పుడు కాదు, టైం వచ్చింది, ఏమో ఎప్పుడేం జరిగిందో తెలియదు అంటే నాకు టైం వచ్చింది, ఆ టైంలో తీసుకుంటాను. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని బైబిల్ చెబుతాం. రేపేం జరిగింది ఎవడికి తెలియదు. ఇప్పుడు రక్షణ పొందిన వారి జీవితంలో ఎలాగ ఉండాలి అంటే, నేను రక్షణ పొందేసాను నాకు పరలోకం ఇచ్చేస్తారు అనుకుంటే సరిపోదు. ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా పోరాడటానికి ఈ మార్గంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. కానీ కొంతమంది తమ మార్గాలను చెరిపేసుకుంటూ ఉంటారు. అంటే తమకిచ్చిన ఏర్పాటును వాళ్ళే కాళ్ళతో దనుకుంటారు. ఎవరు దనుకున్నారు? యోధా అంతే దనుకున్నాడు. అపోస్తులత్వం ఆయనకి ఇస్తే అతను కాళ్ళదనుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అందుకని అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నావు. పిలువబడ్డావు నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికి. ఇప్పుడు పరిశుద్ధుడిగా క్రీస్తులాగా మారి నువ్వు ఎలాగుండాలంటే పోరాడడు. దేవుని పనిలో నువ్వు ఉండటానికి నువ్వు ప్రయత్నించాలి. దేవుని పరిచర్యలో ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా నువ్వే దానిని కాళ్ళ తన్ను కొట్టే ఇంకా పోయినట్ట కాదంటే ఉన్నట్టు. అవకాశాలు పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనమే లేదు. ఎందుకంటే మనమందరం కూడా పిలవబడ్డాము క్రీస్తులాగా మారటానికి.
ఏర్పాటులోనికి రావటానికి, ఏర్పరచబడిన వంశంలో మనం ఉండటానికి. అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ విధంగా రాయబడుతూ ఉండేది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక తీయకుండా చెప్పండి, పురుషులు చెప్పండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములో ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచ ఈ పదాన్ని ఎందుకు నొక్కుతున్నానంటే మనకి లింక్ ఉంది. ఏర్పరచబడిన వంశము అంటే పిలువబడిన వారు చెప్పండి అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏకాయ్ ఇక్కడ చూడండి ఏం చెప్పా ఇప్పుడు నేను, ఎక్కడుంది ఈ మాట? మీ నోట్స్లే రాశారా? ఏది ఏం రాశారు చెప్పు. ఇప్పుడు చెప్పింది ఏంటి? రేపు వారం నుంచి మీ నోట్స్ చూపిండి నాకు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? చీకటిలో నుండి అంటే చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడా లేదా? తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. అంటే చీకటిలో ఉన్న అంటే పిలిచిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటున్నాడు? పిలువబడిన అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. అంటే మనకి ఈ భూమి మీద యుద్ధ రంగమే, పోరాడటానికి మనం సిద్ధంగా ఉండాలి. పిలువబడిన ప్రతి ఒక్కరూ తన గుణాతిశయంలో ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. నేను ఏర్పాటులోకి రానండి. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని అంటే పిలువబడిన వారు అనేకులుగా ఉంటున్నారు, ఏర్పరచబడిన వారు కొంతమందిగానే ఉండిపోతున్నారు. ఆలోచించండి. ఈ ఏర్పాటులోనికి రావాలని దేవుడి ఉద్దేశం. అందరూ వస్తున్నారా ఏర్పాటులోకి? అందరూ వస్తున్నారా? అందరూ పోరాడడానికి సిద్ధపడుతున్నారా? బహుమతులు అయితే కావాలి, మన పరలోకం అయితే కావాలి. మరి పరలోకం కావాలి అంటే ఖచ్చితంగా మనకు ఇచ్చిన ఈ పిలుపు విషయమై మనము జాగ్రత్త పడేవారిగా ఉండాలి. పిలుపు విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. పిలుపు విషయమై పిలిచిన ఆ పిలుపుకు తగ్గట్టుగా మనము బ్రతకడానికి ప్రయత్నించాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి. మీ పిలుపును, మీ ఏర్పాటును. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, అందువలన సహోదరులారా మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి. మీరు ఎలాగ ఉంటున్నారో, ఏ విధంగా ఉంటున్నారో జాగ్రత్త తీసుకోండి. కాబట్టి మీరిట్టి క్రియలను చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఏ క్రియలో అంటే పైన 7వ వచనం నుండి చూస్తే, లేకపోతే 7వ వచనం కాదు కానీ 5వ వచనం నుండి అట్టుకుంటా ఇవన్నీ లిస్ట్ ఉండేది. చాలా లిస్ట్ ఉండేది. అదంతా మీరు కూడా రాసుకోండి, తర్వాత చదువుకోండి, గమనించండి. ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, అందువలన సహోదరులారా మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులుగా ఉంటున్నారు, ఏర్పరచబడిన వారు కొంతమంది ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. మాకు ఉద్యోగం వద్దురా బాబు అంటున్నారు. ఏ ఉద్యోగం వద్దు?
ఏ ఉద్యోగం వద్దాం? ఆయన పని చేయటానికి. ఆయన పనిలో ఉద్యోగాలు మాకు వద్దు, మేము చెయ్యం. చూస్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, చూస్తూ ఉంటారు. పనికి దగ్గరికి వెళ్ళినప్పుడు మేస్త్రి చూస్తూ ఉంటాడు. అవకాశం ఉన్నంత వరకు నేను వాడుకుంటాను. అవకాశం పోయిన తర్వాత వాడికి ఏదో ఒకటి ఉండేది, ఆప్షన్ పెట్టుకుంటాడు. నువ్వు కాకపోతే బోల్డ్ మంది వస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నేను పక్కకి నెట్టేస్తాను. కాబట్టి ఒకసారి చూసుకోండి. అందుకని ఈ మాట మాట్లాడుతున్నాడు అనమాట. ఆలోచించండి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశము మీకు సమృద్ధిగా ఉండును. అంటే పిలవబడిన వారికి కాదు, ఏర్పాటులోకి వచ్చేసేసి దేవుని కార్యక్రమాల్లో ఉన్నవారికి. ఎందుకంటే ప్రభువా అని పిలుచు ప్రతి వాడు ఎక్కడికి వెళ్ళడంట? దీన్ని ఇలాగే ఉంచి ఒక్కసారి ఆ మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. దీన్ని ఇలాగే ఉంచండి. ఒకసారి అటు వెళ్ళొద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే ప్రవేశించును. గమనించండి, ఏం తెలియజేస్తున్నాడు? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అందరైతే మేము ప్రభు సన్నిధికి వెళ్ళామండి, దేవుని సన్నిధికి వెళ్ళి ఊరికి వెళ్ళి వస్తామే అడుగుదిరి. బడికి వెళ్ళినోడు పాఠాలు నేర్చుకోవాలి, పనికి వెళ్ళినోడు పని నేర్చుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళినోడు ఉద్యోగం చేయాలి. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన వాడు దేవుని మాటలు నేర్చుకొని ఏర్పాటులోకి వచ్చి ఆయన పని చేయాలి. అలా కాకుండా ఊరక మాటలు చూస్తేనే కోటలు దాటిపోతూ ఉంటాయి. ఆలోచించడం. ప్రభువా అని పిలుచు ప్రతి వాడుకు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు చూడండి, మరలా అదే పదాన్ని ఉపయోగిస్తాడు. ఏమని వినియోగిస్తున్నాడు తెలుసా? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, మరలా అదే మాట, అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామం దైవమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనో ఎరుగును, అక్రమం చేయవరులారా నా యొద్ద నుండి పొండని వాడితో చెప్పును. గమనించండి, అంటే పిలవబడిన వారు అనేకులుగా ఉంటున్నారు. మరి ఏర్పాటు అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు కొంతమందే కనపడుతున్నారు. అందరికి లేదు. ఇప్పుడు అందరికి ఉందా పరలోకం? అందరికి ఉందా? లేదు. ఆయన చిత్తాన్ని జరిగించిన వాడు. అందుకనే ఈ పేతురుగా రాసిన పత్రికలో అక్కడ మాట్లాడుతున్న మాట అదే. జాగ్రత్తగా చూసుకోండి, మేము ఉన్నాము, పర్లేదు, బాప్టిజం పొందాము, రక్షణ పొందాము అనుకొని ఏర్పాటులో అంటే ఆయన గుణాతిశయంలో ప్రచురము చేయకుండా, ఆయన పనిలో కనుక లేకుండా నాకు పరలోకం కావాలి అంటే రాదు. మొదటి వర్తమానంలో విన్నాం, పరుగు ఏందంట? పరుగు పందెంలో అందరికీ బహుమతులు ఇస్తారా? చెప్పండి, తలకాయలు పైకి ఎత్తండి. ఇస్తారా? ఒకరికే ఎత్తారు, ఒకరికి, లేకపోతే సెకండ్ అయితే పరలోకంలో అందరికి ఇస్తానంటున్నారు. గెలిచిన ప్రతి ఒక్కరికి ఇస్తానంటున్నాడు. అయితే నువ్వు ఎలాగ ఉండాలి అంటే ఏర్పాటులోకి రావాలి. పిలిచినప్పుడు ఆ స్వరం విని ఆయన దగ్గరికి కనుక రాగలిగితే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన పనిలో కనుక నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా ఏముందంటే పరలోకం
ఉంది. అందుకని 11వ వచనంలో పేతురు గారు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒకసారి చూసుకోమంటున్నాడు. ఈ పై వచనాలన్నిటిని కూడా మనము ధ్యానం చేయగలిగితే చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. చాలా విషయాలు సార్ చదువుకుంటూ త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. 5వ వచనం నుండి చూడండి. ఆ హేతువు చేతనే పూర్ణ జాగ్రత్త గలవారి, ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి, మీ విశ్వాసమందు ఎలాగుండాలో పూర్ణ జాగ్రత్త. జాగ్రత్త లేకపోతే దెబ్బలు తప్పవు. జాగ్రత్త లేకపోతే తప్పిపోవటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త లేకపోతే పరలోకం లేదు. దగ్గర మాట్లాడుతున్నాడు. పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమందు సద్గుణమును జ్ఞానమునందు అమర్చుకునే ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను ఏమంట సోమరుగా ఉండవు. ఈరోజు క్రైస్తవంలోనే ఎవరు కనబడుతున్నారంటే సోమరులు ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే అనుభవ జ్ఞానం ఉండట్లేదు, అనుభవాలు కనబడట్లేదు. అందుకని మాట్లాడుతున్నాడు అన్నమాట. గమనించండి, క్రీస్తును గూర్చిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవునో గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. గమనించండి, ఇవి ఎవరికైతే లేకపోతూ ఉంటాయో, ఎవడైతే ఈ పరిచయలో ఈ లక్షణాలన్నీ లేకుండా ఉంటాయో వాడి పరిస్థితి ఏమంటున్నాడు? పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివారును దూరదృష్టి లేనివాడగును. దూరదృష్టి, ఒకప్పుడేమో నా దృష్టి అంతా పరలోకం అన్నాడు. ఏ దృష్టి లేకుండా పోతుంది ఇప్పుడు పరలోక దృష్టి కాదు, భూ దృష్టే పడింది. పరలోకం మీదనే ఉండట్లా. దూరదృష్టి అంటే ఏంటి? దూరదృష్టి లేని వాడగును. దూరదృష్టి అంటే పరలోకం ఉంది అనుకుంటుంది, అది దగ్గర ఉన్నాయండి. ఒకసారి చెప్పినట్టుంట దీని మీద. ఒకసారి దూరాలోచన గలవాడవా దురాలోచన గలవాడవా? గమనించండి, మనం అన్నిటికీ దూరంగా ఆలోచిస్తాం. ఇల్లు కట్టాలంటే ఎలాగ ఆలోచిస్తాం? దూరదృష్టి. ఫౌండేషన్ ఎలాగ వేయాలంటే ఏ రాడ్డుతో వేయాలంటే ఈ రాడ్డు వేస్తే పైన బాగుండేది. చదువు ఈ స్కూల్లో వేస్తే ఫౌండేషన్ బాగా ఉండేది, పిల్లలకి భవిష్యత్తు బాగుండేది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగ మారిపోతుంది అంటే పూర్వ పాపమును శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు. ఇంకా పరలోకం గురించి ఆలోచన. మరి దేని గురించి ఆలోచన మొదలైద్ది? అంటే ఇంకా భూమి మీద ఇక్కడే స్థిరంగా బాగా సంపాదించుకొని ఒక రేంజ్లో నేను కనపడాలి. మన దగ్గర ఒక సహోదరుడు వచ్చాను ఒకప్పుడు పరిచయలో, చాలా బాగా ముందుకు వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో మన దగ్గరకు కూడా వచ్చాడులేండి, పేరు చెప్పన్నా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది, ఆన్లైన్లో ఒకటి వచ్చింది. ఏంటంటే అది అమౌంట్ కట్టామంటే మనం డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేమన్నా మన పరిస్థితి ఎవడు పట్టించుకునేవాడు ఉండరు. కాబట్టి దాంట్లో జాయిన్ అయితే మనకి డబ్బులు ఆన్లైన్లో. ఒకప్పుడు అయితే దేవుని కొరకు చాలా కష్టపడేవాడు. ఇప్పుడు ఆలోచన అంతా కూడా ఎలాగ మారిపోయిందంటే ఈ భూమి మీద డబ్బులు సంపాదించుకోవాలి, ఈ భూమి మీద బాగా బ్రతకాలి. దృష్టి అంతా, ఆయన దృష్టి పరలోకం వైపు పోయి ఎక్కడికి మళ్ళింది? భూ సంబంధంగా మాట్లాడు. దూరదృష్టి అంటే మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి?
అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా? మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకమన్నాడు? పైనున్న వాటిని వెతకమంటున్నాడు. పరలోకం వెతకాలి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ సహవాసాన్ని, ఆ పరిచయను, ఇవి లక్షణాలన్నీ మర్చిపోతుంటారో వాళ్ళ స్థితి ఏంటంటే ఎలాగైపోతారంటే వారి పరిస్థితి గుడ్డివారును, దూరదృష్టి లేనివాడు. అంటే పరలోకం గురించి ఆలోచన ఉండదు. పరలోకం గురించి ఆలోచించదు. నా భవిష్యత్తు ఏం చేయాలి, నా భవిష్యత్తు కోసం నేను ఏదైనా చేయాలి, దానికోసం దేవుణ్ణైనా విడిచిపెట్టేద్దాం. గమనించండి, భవిష్యత్తు ఎప్పుడు ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఒక ఆమె బాగా చక్కగా ఒక పెద్ద ఇల్లు కట్టుకుందంట. ఇల్లు కట్టుకుని రియల్గా జరిగింది. నాకు వంశీయన్న గారి జీవితం విన్నా, జరిగింది. ఇల్లు కట్టుకున్న తర్వాత మరి ఇంటి ఓపెనింగ్కి వెళ్ళాలి కదా లోనికి. ఇంటి ఓపెనింగ్ జరిగింది. ఇంట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్లో తిన్నామని ముద్ద నోట్లో పెట్టుకోబోయిందంట. స్టవ్ మీద చనిపోయింది. ఆలోచించండి ఎంత దృష్టి పెట్టిందంటే ఇంటి కాలం నెరవేర్చుకోవటం కోసం చాలా కష్టపడింది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద నిర్ణయించుకుంటూ ఉంటారనమాట. దృష్టి నిలుపుతారు. దేవుని మీద నిలపవలసిన దృష్టి తీసేసి ఎక్కడ నిలుపుతున్నారు? మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతాను. చాలా సమయం అయిపోతాను, ఎక్కువ మాట్లాడాల. ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా, వినండి జాగ్రత్తగా. మనిషి పుట్టినప్పుడు అంట ఎటు చూస్తాడు? పుట్టినప్పుడు ఎటు మునుకో పెడతాం? బోర్ల మునుకో పెడతారా? ఎల్లికలుగా మునుకో పెడతాం. పుట్టినప్పుడు వాడు ఎటు చూస్తూ ఉంటాడు? పైకి చూస్తూ ఉంటాడు. కొంచెం వాళ్ళకి 7 నెలలు 8 నెలల రాగాలు ఏం చేస్తూ ఉంటారు? బోర్లు పడతాం. మా అబ్బాయి బోర్ల పడ్డాడు, మా అమ్మాయి బోర్లు. సంతోషం ఉండిద్దా లేదా? ఇంకా అక్కడ నుంచి పాకటం మొదలు పెడతాడు అనమాట. ఎటు పాకుతా ఉంటాడు? తలగా ఇటు పైకి ఎటు పాకుతాడా? కిందకి పెట్టి పాకుతుంటాడు. ఇంకా ఎదిగే కొంది వాడు చూపు అంతా కూడా ఎక్కడ ఉండేది తెలుసా? కిందకే ఉంటుంది. కిందకే చూస్తుంటాడు. పైకి ఏమైనా చూస్తాడా? చూడటం. ఎప్పుడు చూస్తారో తెలుసా? మళ్ళీ పైకి ఎప్పుడు చూడటం మొదలు పెడతారు? ఏమైనా జరగరాని జరిగి బెడ్ మీద వెనుక పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటారు చూడు, అప్పుడు చూస్తాడు. ఒక జీవి గురించి కూడా మాట్లాడాడు. తన జీవిత కాలంలో ఎప్పుడు పైకి చూడదంట, పోయేటప్పుడు పైకి చూసిద్దంట. ఏంటి ఆ జీవి తెలుసా? పద్ది. తన జీవిత కాలంలో ఎప్పుడు పైకి చూడాలంటే తన తలకాయ లేకపోదు, లేచిద్దా? పైకి చూసినట్టుగా చూసారా? అది ఎప్పుడు తల పైకి లేపాలంటే దానికి కుదరదు. ఎప్పుడు చూసిద్దో తెలుసా? దాన్ని వేసేయడానికి తీసుకెళ్ళినప్పుడు మటుకు అప్పుడు 4 కాళ్ళు కట్టి దాని కింద ఒక కర్ర పెట్టి తీసుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు పైకి చూస్తా అంటే. ఆలోచించండి. దూరదృష్టి లేనివారు, పరలోక దృష్టి ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు? మర్చిపోయి దేవుని పరిచయం, దేవుని గురించి. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అనేకులు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. కొన్ని ఆశలు అయితే చెలరేగుతూ ఉంటాయి. అందరూ చూసినప్పుడు వీళ్ళు భలే ఉంటారండి, బాగా ఇదవుతారనుకుంటా ఉంటుంటే, ఇప్పుడు ఎవరి మీద మనం నమ్మకాలు పెట్టుకోవడానికి ఉందా? అవకాశాలు ఉన్నాయా? నాకు ఈ పాఠం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎంతమంది మీద ఆశ పెట్టుకున్నాడు, కానీ ఎంతమంది మిగిలిపోయారు? సంఘంలో కూడా పరిస్థితులకు ఇలాగే ఉండిపోతాం. ఆలోచించండి. అట్లా యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుని విని మనము ఏర్పాటులోకి రావాలని ఆయన ఉద్దేశమైన అందుకని మాట్లాడుతున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. వారికి ఖచ్చితంగా ఏముండిద్ది అంటే అదే మాట్లాడుతున్నారు. ఈ మాటలు చూసి ముగించేద్దాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 10వ వచనం 11వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అందువల్ల నా సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త కలిగి ఉండండి. మీ పిలుపును, మీ ఏర్పాటును. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు
కొందరు. కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. ఒకవేళ పిలుపు విని నిర్లక్ష్యంగా ఉన్నామా, ఎప్పుడు పోతాం తెలియదు. ఒకవేళ పిలుపు విని రక్షణ పొందామా, ఆ రక్షణ పొందిన మన జీవితంలో ఏర్పాటులో మనం ఉంటున్నామా లేదా, అంటే దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం ఉంటున్నామా లేదా. దేవుడు ప్రేమించి అవకాశాలు బాధ్యతను ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని గనక కాళ్ళ తన్నుకున్నాము అంటే మరలా రావాలంటే రానే రాదు. మరీ జాగ్రత్తగా చూసుకోండి. మీరిటి క్రియలో చేయవారైతే ఎప్పుడునూ మీరు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. అంటే ఎవరికి ఇస్తానంటున్నాడు నిత్య రాజ్యం? ఎవరికి ఇస్తానంటున్నాడు? నువ్వు పిలువబడినప్పుడు వెంటనే నీ బ్రతుకును మార్చుకొని బాప్టిజం తీసుకొని ఈ ఏర్పాటులోకి వచ్చి ఆయన గుణాతిశయములు ప్రచురించేవారిగా, పైకి చూసేవాడిగా ఉన్నవారికి మీకైతే ఖచ్చితంగా ఏముంది అంటున్నాడు? నిత్య రాజ్యము ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. అలా కాకుండా పిలువబడినప్పుడు, దేవుని కార్యక్రమాలకు పిలువబడినప్పుడు త్రోసి వేసుకున్నావా, మరలా అవకాశాలు రానే రావు. అవకాశం ఉన్నప్పుడే దేవుని పని చేయటం. ఎప్పుడు జీవితం ముగిసిపోయిందో తెలియదు. ఉన్నప్పుడే దేవుని పనిలో రక్షణ పొందాలి. రక్షణ పొందిన మనము ఈ రక్షణలో మనము ఏమైపోవాలి? ఏర్పాటులో మనం కొనసాగే వారిగా ఉండాలి. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. పిలువబడిన వారు అనేకులుగా ఉన్నారు, కానీ ఏర్పాటులో ఉన్నవారు కొంతమందిగా ఉన్నారు. అనేక మంది మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారిగా మారిపోతున్నారు. ఆలోచించుకుందాం ఒక్కసారి మన స్థితి ఎలాగుంటుందో, మన భక్తి జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ ప్రియులతో కొన్ని మాటలు తెలియజేశాను దేవా. ఈ మాటలు విన్నా మీ ప్రియుల తండ్రి నిర్లక్ష్యంగా ఉండక పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఏర్పాటులో ఉండటానికి మీరు సహాయం చేయండి. ఆ ఏర్పాటును ఉండటానికి ఎన్ని పరిస్థితులు వస్తున్నప్పటికీ నిలబడగలిగిన శక్తిని మీ బిడ్డలకు మీరే అనుగ్రహించమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మధ్యలో నా మురళి నుంచి పాట పాడుతున్నది.